మా పరమ తండ్రి యెహోవా దేవ, యేసుక్రీస్తు ప్రభువ, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవ, యేసు నామములో ఈ ఉపదేశమును మాట్లాడే నన్ను వినే సంఘ సభ్యులు అందరినీ కూడా మీకు శరీర ప్రాణాత్మలతో మేము సమర్పించుకుని ఉపదేశం ద్వారా మా జీవితాలు మార్చుకుని మీకే మహిమ కలుగునట్ల జీవితం మేము జీవించాలని, ఆ జీవితంలో మీ మహిమ గురించి ఇతరులకు కూడా మేము సువార్త మూలంగా చెప్పాలని, ఈ ఉపదేశంను అడ్డగింపు ప్రయత్నం చేస్తున్న ఏ చీకటి శక్తులు ఏదైనా కానీ యేసు నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అని తండ్రిని మిగే ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. హద్దు దాటిన వాళ్ళని ఏమంటారు? బౌండరీస్ అంటారు కదా. హద్దులు ఉన్నాయా? హద్దులు దాటిన వాళ్ళని ఏమంటారు? హద్దులు మీరుతారు కదా, వాళ్ళని ఏమంటారు తెలుగులో? ఇంగ్లీష్లో ఇది అంటారు, ట్రాన్స్గ్రెసర్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్గ్రెసర్ అంటారు. దానికన్నా ముందు మూడవచనం ఒకటి చదువుకుందాం. 2 కొరింథీ 5:18. 2 కొరింథీ 5:18లో చివరి భాగం. వచనం మొత్తం చదవండి, చివరి భాగం నేను చెప్తాను. 2 కొరింథీ సంఘం రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనం. 2 Corinthians 5th chapter 18th verse. 2 కొరింథీ 5:18 చదవండి. సమస్తమును దేవుని వలనైనవి అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిశుద్ధ చర్యను మాకు అనుగ్రహించెను. అంతేనా? ఇంకోసారి చదవండి, మీరే చదివండి. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. And God has given us this task of reconciling people to him. ఇది మన పోర్షన్. And God has given us this task of reconciling people to him. అంటే దేవుడు మనకు పని ఇచ్చాడంట. ఎవరు? దేవుడు తండ్రి మనకు పని ఇచ్చాడు. మూడవ వచనంలో నేను అలా తర్జుమా చేస్తున్నా. తర్వాత వాక్యం అన్ని చూసుకున్న తర్వాత ఎందుకు ఈ మూడవ వచనం అని మనం తేటగా చూసుకుందాం. తండ్రి అనే దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు మనం యేసయ్యని ఎరిగి ఉన్నాం, యేసయ్యని దేవుడు ఒప్పుకున్నాం. మన కథ వేరు. ఒప్పుకోని వాళ్ళు ఇంకా లోకస్తులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళను యేసయ్యతో సమాధానపరచడానికి ఒక పని ఉంది కదా. ఏం పని? స్వార్థ ప్రకటన, దేవుని గురించి మాట్లాడడం, యేసయ్య చేసిన సూచకార్యములు, అద్భుత కార్యములు, మహత్ కార్యములు అన్నిటిని కూడా మాట్లాడడం. ఆ పని ఉంది కదా. అది దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. దేవుడు ఈ పనిని ఇప్పుడు చెప్పిన వరకు అర్థమైందా? దేవుడు ఈ పనిని మనకు ఇవ్వడానికి ముందు ఓ పని చేశాడు. అదే 18వ వచనంలో మొదటి భాగం. ఏం పని చేశాడు? మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని. ఆ పని ముందు జరిగింది. మనలను క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు
ముందుగా దేవుడు మనలను అంటే దేవుని బిడ్డలను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో మనను సమాధానపరుచుకున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య మధ్యలో లేకపోతే తండ్రి మనతో సమాధానం అవ్వడు. అంతేనా? అదేనా అర్థం? ఇప్పుడు తండ్రి మనతో సమాధానం అయింది ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. ఎందుకు? ఎందుకు యేసయ్య ద్వారా? యేసయ్యనే మనం చేసిన తండ్రి యొద్ద నుంచి దూరంగా ఉన్న మనం చేసిన పాపములు, అతిక్రమములు అన్నీ మనకు బదులుగా ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి తండ్రి యేసుక్రీస్తులో మనల్ని సమాధాన పరుచుకుని ఇప్పుడు తండ్రిని మనం ఒకటయ్యాం. ఒకటైన తర్వాత తండ్రి మనకి ఇచ్చిన పని ఏంటి? దాని ముందు వరకు మనకు ఆ పని ఇవ్వాల. మన యేసయ్యని ఎరగ ముందు ఆ పని ఇచ్చాడా? మనకి లేదు. ఇప్పుడు సమాధాన పరుచుకుని మనకు ఆ పని ఇచ్చాడు. ఏం పని ఆ పని? అదే ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏం పని? మనం యేసయ్యలో ఎలా సమాధానం అయ్యామో అలాగే ఇంకా దేవునితో సమాధానం యేసయ్యలో సమాధానం అవ్వని వారు ఉన్నారు కదా, వాళ్ళను సమాధానపరిచి దేవునికి లోపల తీసుకొచ్చే పని మనకు ఇచ్చాడు. అదే ఈ 3వ వచనం. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకే. ఇప్పుడు ఈరోజు వాక్య ధ్యానం పూర్తి అయిన తర్వాత మరలా ఈ 3వ వచనంకి వద్దాం. ఈరోజు ఇక్కడ చూస్తే అక్కడ ఏముంది? ట్రాన్స్‌గ్రెసర్స్ ఉంది. ట్రాన్స్‌గ్రెసర్ ఇంగ్లీష్ పదం. తెలుగు పదం ఏంటి కనుక్కున్నారా? అతిక్రమదారుడు. అతిక్రమదారుడు. ట్రాన్స్‌గ్రెషన్ అంటే అతిక్రమమే. సరేనా? ఓకే. ఇప్పుడు ఈ అతిక్రమం గురించి కొంచెం చూసుకుందాం మనం. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు నేను మీకు దీనికి డెఫినిషన్ అడిగితే మీకు తెలియదు కానీ ఈ అతిక్రమదారులు ఎవరు? మరి డెఫినిషన్ మాత్రం తెలియదు. ఒక విషయం తెలియకుండానే చాలా చక్కగా చేసేస్తాం కదా, అదే జరుగుతుంది ఇక్కడ. అతిక్రమదారుడు. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఈరోజు బోధిస్తున్నా, దేవుడు ఆ కృపనిచ్చాడు. మరి 12 సంవత్సరాల ముందు ఇప్పుడు అతిక్రమదారుడు అంటున్నాం కదా, దీంట్లో ముందు ఉండేది నేనే. నా పేరే ఉండాలని నేను అనుకుంటా. అంత చేశాం. తెలిసి చేసామా? తెలియదు. తెలియకుండా చేసామా? అది కూడా తెలియదు. మరి చేసాం. అందుకే ఈరోజు అతిక్రమదారుడు అంటే ఏంటని కూడా తెలియకుండా ఉన్నాం. 24 గంటలు దాంట్లోనే ఉన్నాం. అతిక్రమదారుడు అంటే ఏంటి అంటే, ఎప్పుడన్నా ఎవరి మాటన్నా విన్నామా మనం? ఈరోజు మనకు పుట్టిన పిల్లలు వినట్లేదని బాధపడుతున్నాం కదా. నేను చెప్పినా వినట్లా, వాళ్ళ అమ్మ చెప్పినా వినట్లా, వాళ్ళమ్మ చెప్పినా వినట్లా. ఎన్ని అమ్మలు వచ్చినా వినట్లా. ఎందుకు? ముందు మనం వినలేదు. ఇది ముందు మనం వినలేదు. ఎందుకు మనం వినలేదు? మన తండ్రి వినలేదు. మనకి జన్మనిచ్చిన తండ్రి వినలా. పోనీ వాళ్ళ తండ్రి విన్నాడా? వినలా. ఎన్ని పరంపర? ఆదాం వరకు వెళ్తుంది. ఆదాం విన్నాడా? మన అందరి తండ్రి ఎవరు? మొదటి తండ్రి ఎవరు? విన్నాడా? ఏమన్నాడు దేవుడు? ఒకే ఒక్క మాట అన్నాడు, ఏమన్నా చేసుకో. ఆ ఒక్కటి చేయకున్నాడు. ఆ ఒక్కడే చేసాడు. వినలేదు కదా. అక్కడి నుంచి వచ్చిందండి. ఏమొచ్చింది? ఈరోజు మనం పుట్టే పిల్లల వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏది? అతిక్రమం. ఏది? అతిక్రమం. అతిక్రమం అనేది మొదటి నుంచి వస్తుంది, ఇంకా వినలా. మరి అతిక్రమం అంటే ఏంటి అంటే, ధర్మశాస్త్రమును ఇరిపేయడం. అంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనకి వెళ్ళొద్దు. ఏ దేశంలో మనం ఉన్నామో ఆ దేశంలో చట్టం అనేది ఒకటి ఉందా, దాన్ని ఎరపడం. అంటే దానికి అర్థం ఏంటి? దాన్ని పాటించడం లేదు. ధర్మశాస్త్రమును టు బ్రేక్ ద లా. తర్వాత టు బ్రేక్ ద కమాండ్. ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడు ఆజ్ఞాపించింది ఒకటే రెండా? ఎన్ని ఉన్నాయి? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? ముందు 613 ఇచ్చాడు పాత నిబంధనలో. తర్వాత ఏమైంది? అది దేవుడు ఈ 10 చేయండి రా బాబు, ఈ 10 చేయండి అని ఇచ్చాడు.
మరి కొత్త నిబంధన వచ్చేటప్పుడు అదే దేవుడు యేసయ్య వచ్చి ఏం చెప్పాడు? రెండే రెండు చేయండిరా బాబు అని రెండు ఇచ్చాడు. ఆ రెండుని ఒకటికి చేశాడు. ఇప్పుడు ఏదన్నా చేస్తున్నావా? సో దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. ఇంకోటి, ఏదన్నా నియమం ఉందనుకోండి, ఏదన్నా ఎక్కడన్నా మన కుటుంబ జీవితంలో అవ్వచ్చు, సమాజ జీవితంలో అవ్వచ్చు, లోక జీవితంలో అవ్వచ్చు, దేవునిలో అవ్వచ్చు. ఏదైనా ఓ నియమం ఉంటే పాటిస్తామా మనం? పాటిస్తామా? అన్ని చోట్ల పాటించం కానీ సంఘం అంటే కొంతవరకు పాటిస్తాం. అది కూడా కొంతవరకే. నాతో సహా ఎప్పుడన్నా 9:45 అంటే 9:45 స్టార్ట్ చేసామా? ఇదే నియమాలను మీరడం. మనమేమో నియమం పెట్టుకుంటాం. వారం అనౌన్స్మెంట్ వస్తుంది, 9:45కే సర్వీస్ అని. ఎప్పుడన్నా స్టార్ట్ చేసామా? నియమాలు మీరడం. ఒక్కడు మిగలడు. ఎందుకు చేసి వచ్చాడు అనుకున్నారు? ఎవరినో ఒక్కడు మిగిలింటే వాటి ద్వారా చేసి ఉంటాడు దేవుడు. చేసి ఉంటాడా? చేసి ఉంటాడా? సృష్టిలో ఒక్కడు కూడా మిగల్లా. అర్థమైందా? సో నియమాలను మీరడం. ఇప్పుడు 3 విషయాలు చెప్పాం. ఒకటేంటి? ధర్మశాస్త్రమును ఇరిపేయడం, చెరిపేయడం అంటే చట్టమును మీరడం. రెండవదేంటి? దేవుడు పెట్టిన ఆజ్ఞలను పాటించకపోవడం. మూడవదేంటి? నియమములు ఏదున్నా దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలా చేసే వాళ్ళను ఏమంటారు తెలుసా? అతిక్రమదారులు అంటారు. ఏమంటారు? అతిక్రమదారులు. ఉన్నామా? మన పేర్లు ఉన్నాయి దాంట్లో? ఉన్నాయి కదా? ఉన్నాయి. మరి వీళ్ళకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి చెప్పనా? ఈ అతిక్రమదారులకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. పాపి ఏమంటారు? పాపం చేస్తున్నా కదా అతిక్రమం జరిగేది. సో పాపులు అంటారు. తర్వాత అఫెండర్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? ఏదో ఒకటి చూశాను నేను, మర్చిపోయాను ఇప్పుడు. అఫెండర్. గూగుల్లోనే చూశాను, ఏదో ఒకటి వచ్చింది. అఫెండర్. అఫెండర్ నేను చూశాను, మంచి పదం వచ్చింది. అపరాధి. అపరాధి. అర్థమైందా? మూడవది ఇంకో పదం కూడా, రాంగ్ డూయర్. రాంగ్ డూయర్ అంటే తప్పుడు పనులు చేసేవాడు. ఎవరికి? అతిక్రమదారులకు ఈ 3 పేర్లు. పాపి, అపరాధి, తప్పుడు పనులు చేసేవాడు, రాంగ్ డూయర్. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ హద్దులు ఉంది దీన్ని చేయకూడదంట దాన్ని చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఇది దీన్ని పాటించాలి, చేయకూడదంటే దానే చేస్తారు. వీళ్ళను అతిక్రమదారులు అంటారు. ఇప్పుడు మన లిస్టులో ఉన్నామా లేదా? మన పేర్లు ఉన్నాయా లేదా? మనకు తెలిసిన వాళ్ళ పేర్లు ఎవరైనా లేని పేర్లు ఉన్నాయా? మనకు తెలిసిన వాళ్ళు దీంట్లో ఈ లిస్టులో లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు కదా? ఎవరన్నా ఉన్నారా? యేసే ఉన్నాడా? నిజమా? యేసే ఉన్నాడా? వాక్యం ఏం చెప్తుందో చూద్దామా? ఓకే, తీయండి. యెషయా 53. తెలుగులో యెషయానే కదా, ఐసే అంటారు. ఏమంటారు? హలో, యేసేనా? యెషయా 53 చివరి వచనం, 12వ వచనం. యెషయా 53 12వ వచనం, చివరి వచనం. అది చివరి వచనం చదవండి. ఇక ఐసీ అయితే ఎందుకు అంత కష్టంగా ఉందేంటి? యెషయా 53 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా ఇక్కడి నుంచి చూడండి. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. బాగా వినండి. ఎలయనగా మరణము నొందునట్లు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన. ఏం చదువుతున్నారు మీరు?
ఎంచపడని అని కదా చదవాలి మీరు. ఎంచబడని వాడాయను. హలో, ఏముంది అక్కడ? ఎంచబడిన వాడాయను. ఇప్పుడు కాసేపు ముందు అడిగితే యేసయ్య ఆ లిస్టులో లేదన్నారు మీరు. హలో, అన్నారా లేదా? యేసయ్య లేదన్నారు కదా. మరి వాక్యం ఏం చెప్తుంది? ఇంకోసారి చదవండి. ఎలా అనగా మరణము నొందునట్లు అతడు బాగా వినండి, ఈ ఈ వచనం బాగా వినండి, ఈ పోర్షన్ మాత్రం. ఎలా అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును అతడు దారపోసెను. తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో అతిక్రమము చెయ్యువారిలో ఎంచబడిన వాడాయను. ఎంచపడిన వాడై అనేకుల పాపమును భరించును. అనేకుల పాపమును భరించాలి. వచనం ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడు మన చదువుకున్న పోర్షన్లో ఎలా అనగా అని మొదలయ్యి తన మరణము నొందునట్లు తన ప్రాణమును దారబోసెను అనేది ఒక భాగం అయితే, ఇంకో భాగం ఏం చెప్తుంది? అతిక్రమములు చేసిన ఆ వరుసలో యేసయ్య పేరు కూడా ఉంది. ఎంచబడిన వాడై అని ఉంది కదా, ఉంది. 2 పోర్షన్గా ఉంది. మన ఈరోజు ధ్యానం వచ్చేసి మొదటి పోర్షన్ కాదు, రెండో పోర్షన్. మొదటి పోర్షన్ ఏంటి? తన ప్రాణమును ఆయన ఏం చేశారు? మరణము నొందినట్టుగా దారపోసాడు. అది మనకు తెలుసు, శిలువ యాగం జరిగింది. మరి ఇప్పుడు దీంట్లో రెండో భాగం ఏంటి? రెండో భాగంలో అతిక్రమం చేసిన ఆ వరుసలో యేసయ్య కూడా ఉన్నాడు. ఆ లిస్టులో యేసయ్య పేరు కూడా చేర్చబడింది అని ఉంది. యేసయ్య ఏం అతిక్రమం చేశాడని యేసయ్య పేరు ఆ లిస్టులో వచ్చింది. అది ఈరోజు మన ధ్యానం. అర్థమైందా? మన ధ్యానం ఏంటి? యేసయ్య చేసిన పని ఏంటి? ఇప్పుడు మన అందరూ మాట్లాడుకున్నాము, మన పేర్లు ఆ లిస్టులో ఉంది. మనకు తెలిసిన వాళ్ళ పేర్లు అందరూ అతిక్రమదారుల లిస్టులో ఉంది. ఎందుకు ఉంది? మనకు తెలుసు, కారణాలు తెలుసు. మన పేరు అక్కడ ఎందుకు ఉండాలి అనే కారణం మనకు తెలుసు. మరి యేసయ్య పేరు కూడా ఆ లిస్టులోనే ఉంది అనే దానికి కారణం మనకు తెలుసా? ఆలోచన చేయండి. మరి దీని వెనకాల చూస్తే బాగా అర్థం చేసుకోండి. యేసయ్య పేరు ఈ లిస్టులో ఎందుకు ఎంటర్ అయింది? ఎంటర్ అవ్వకూడదు కదా. ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని స్వరూపంలో వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. వచ్చినా కానీ ఏ పాపం కూడా మనలాగా ఒక్క పాపం కూడా చేయలా. అలాంటి ఒక వ్యక్తిని ఎందుకు అతిక్రమదారుల లిస్టులో పెట్టారు? ఈ తలంబే మనకు ఎలాగుంటుందంటే మామూలుగా ఉంటుంది అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది ఈ తలంబే. మరి యేసయ్య ఎందుకు అలాంటి ఒక లిస్టులో ఎంచబడ్డాడు అని మనం చూస్తే చాలా, అంటే దీనికి వచ్చే కారణాలు వచ్చేసి చాలా అద్భుత రీతిగా ఉంటుంది. మొదటిగా బాగా వినండి. మొదటిగా ఇప్పుడు ఈ లోక ధర్మం తీసుకుందాం. ఈ లోక ధర్మంలో ఒకటి పైన కేసు వచ్చింది. ఇప్పుడు కేసుకి కోర్టుకు వెళ్ళడానికి వాడు మాత్రం వెళ్తాడా? వాడితో అడ్వకేట్ వెళ్తాడా? ఎందుకు అడ్వకేట్ వెళ్తాడు? వీళ్ళకి రాదు. కోర్టులో ఎలా మాట్లాడాలని రాదు. ఎలా మాట్లాడితే అక్కడి నుంచి బయటపడాలని వీళ్ళకి తెలియదు. ఎవరి పైన నేరం వచ్చిందో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళతో అడ్వకేట్ ఉండాలి. ఇప్పుడు ఈ అడ్వకేట్ బాగా వినండి. ఈ అడ్వకేట్ జస్ట్ ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివేసి అడ్వకేట్ అయి ఉంటే వాడు బాగా చేస్తాడా? లేదు, జీవితంలో బాగా అనుభవం పొంది తర్వాత అడ్వకేట్ అయ్యి వస్తే వీడు బాగా చేస్తాడు. ఎవడు బాగా చేస్తాడు? రెండోవాడు, అనుభవం పొందినవాడు వస్తే చేస్తాడు. ఇప్పుడు మన అందరి పేర్లు ఎక్కడ ఉంది? అతిక్రమదారుల లిస్టులో అందరి పేరు ఉంది. లిస్టుకి తెలుగులో ఉంటారు పట్టిక. ఓకే, అతిక్రమదారుల పట్టికలో అంటే మీకు అర్థం కాదు. సో అతిక్రమదారుల లిస్టులో మన పేరు ఉంది కదా. ఇప్పుడు మన పేరు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏదో నేరం చేసాం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? బాయ్, నీ పేర్ల నేరం ఉంది, ఒకరు ప్రాదేనా? కంప్లైంట్ అంటే ప్రాదేదనా? కంప్లైంట్ని తెలుగులో ఏమంటారు? సరే, ఒకడు కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడ రా అని పిలుస్తారు కదా. పిలిచేటప్పుడు ఇదిగో వస్తాను సంతోషంగా వెంటనే వెళ్ళిపోతామా?
లేదు ముందు వేరెవరైనా మనం వాడితో మాట్లాడి తెలుసుకుని ఎందుకు ఏంటి అని ఇంకా ఎవరైనా సపోర్ట్ తీసుకెళ్తామా? ఏం చేస్తాం? సపోర్ట్ తీసుకునే కదా వెళ్తాం. ఎందుకు? నేరం ఎలా మోపబడిందో, ఏమిచ్చాడో, ఏమో మనకేం తెలీదు. తెలిసిన వాళ్ళతో వెళ్తే బాగుంటుందనేసి ఒకటి, ఇంకెవరన్నా మనకు తెలిసిన పోలీసు ఉందని చూస్తాము. లేకపోతే లాయర్ సపోర్ట్ తీసుకుంటామా? తీసుకోమా? అప్పుడు మనం వెళ్తే కొంచెం సేఫ్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, అతిక్రమదారుల లిస్టులో మన పేరుంది. అదే లిస్టులో ఎవరి పేరుంది? యేసయ్య పేరుంది. ఇప్పుడు మనకి ఈ లిస్టులో ఇంకో అతిక్రమం చేసిన ఒకడిని పిలుస్తామా? ముందు యేసయ్యని పిలుస్తున్నామా? యేసయ్య మనకు తెలిసిన వ్యక్తి. తెలిసిన వ్యక్తే కాదా? ఇప్పుడు యేసయ్యని ముందు పిలుచుకుంటామా? పిలుచుకుంటే మంచిదేనా? మీరు పిలవకపోయినా యేసయ్య మీతో వస్తాడు. ఏది? మీకు ఇబ్బందులొచ్చి మిమ్మల్ని ఏదన్నా ఎంక్వైరీలో పెట్టేటప్పుడు మీరు యేసయ్యను నేను యేసయ్యని పిలుస్తామా? పిలవం. మనుషులనే పిలుస్తాం. మనుషులను తీసుకెళ్ళినా గానీ మీరు పిలవకుండానే మీతో యేసయ్య వస్తాడు. ఎందుకంటే మీరు యేసయ్యను అంగీకరించారు కాబట్టి. మీ పాప విమోచనములో యేసయ్య ముందే ఉన్నాడు కాబట్టి యేసయ్య మీరు పిలవకపోయినా ఆ ఎంక్వైరీ చేసే స్థలముకు ఆయన వస్తాడు. అక్కడ నిలబడతాడు. ఇప్పుడు మీకు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఏదో మాట్లాడతారు. ఏం మాట్లాడినా గానీ అక్కడ సమాధానం ఎవరిస్తారు తెలుసా? యేసయ్య ఇస్తాడు. అందుకని యేసయ్య ఆ లిస్టులో ఉన్నాడు. పోనీ యేసయ్య మన కోసం సమాధానం ఇవ్వడని అరుగుడా? అరుగుడే. ఎందుకు? ఈ లోకముకు శరీరధారిగా వచ్చాడాయన. ఈ లోకముకు శరీరధారిగా వచ్చి ఈరోజు ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఈ జీవితం ఆయన కూడా అనుభవించాడు. ఆయన కూడా ఏం చేశాడు? శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులకుండా ఈ జీవితం ఎలాగుంటది, మానవ జీవితం ఎలాగుంటదని ఆయనకు పూర్తిగా తెలుసు కదా. తెలిసి మన తరఫున మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఏం జరుగుతాయి తెలుసా? ఓకే. ఇప్పుడు మీకు ఎంక్వైరీ వచ్చింది. మీరు వెళ్తున్నారు. మీతో పాటు మీరు పిలిచిన మనుషులు వస్తారు. మీరు పిలవకుండానే ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. ఇంకోరు కూడా వస్తారు పిలవకుండా. ఎవరు చెప్పండి? సాతాను. ఎవరు వస్తారు? మీరు పిలవరు, వస్తాడు. వాడు వచ్చేది మాత్రం కాదు, మిమ్మల్ని ఎంక్వైరీ చేసేదే వాడే. మీకు తెలుసా అది? ఎంక్వైరీ బెంచ్లో మీరు ఇట్టుంటే వాడు అట్టుంటాడు కదా. అటు ఒక అదిగా ఎవరు ఉంటారు కదా, వాళ్ళతో పనిచేసేది కూడా వాడే. ఎందుకంటే ఈ లోకముకు అధిపతి ఎవరు? సాతాను. యేసయ్య వస్తాడు. అప్పుడు నేరారోపణ మోపుతారు. ఇది చేసావు చూడు, కంప్లైంట్ వచ్చింది అంటారు. అర్థమైందా? అక్కడ 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి మన కంటి ముందుకు తెలిసిన యుద్ధం, ఇంకోటి కంటికి కనిపించని యుద్ధం. కంటి ముందు తెలిసిన యుద్ధం మీతో వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ దగ్గర జరుగుతాయి. కంటికి కనిపించని యుద్ధం వాళ్ళ తరఫుండే శక్తులను, మన తరఫుండే యేసయ్యను. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ తరఫుండే వాళ్ళు మాట్లాడతారు. యేసయ్య మాట్లాడతాడు. ఏమని తెలుసా? రేయ్, దీనికోసమే నా చేతులు చూడు, దీనికోసమే నాకు కిరీటం పెట్టారుగా, దీనికోసమే కాళ్ళలో మేకలు గుచ్చారా అంటాడు. దీనికోసమే కొరడా దెబ్బ తీసుకున్నా, ఏం మోపుతున్నావు? యేసయ్య అంటాడు. అర్థమైందా? ఎందుకు అతిక్రమదారుల లిస్టులో మన పేరు ఉండేటప్పుడు ఆయన పేరు కూడా ఉందంటే, మీరు ఏదైతే ఇబ్బందులు ఇక్కట్లకుండా ఈ జీవితంలో వెళ్ళారో అదే జీవితంలో యేసయ్య కూడా శరీరధారిగా వచ్చి ఆయన ప్రాణమును సిలువలో దారబోసేటప్పుడు, అంటే మరణము నొందినట్టుగా ఆయన ప్రాణమును సిలువలో దారబోసేటప్పుడు ఏం చేశాడు? ఆయనను అతిక్రమదారుల లిస్టులో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, ఈ లోక జీవితంలో తన బిడ్డలు ఇంకా ఉన్నారు. ఈ లోక జీవితంలో యేసయ్య గెలిచి వచ్చినట్టుగా తన బిడ్డలను కూడా గెలిపించాలంటే యేసయ్య ఆ లిస్టులోనే ఉండాలి. అందుకని ఆయన ఇష్టపడి
ఆయన ఇష్టపడి ఆ అతిక్రమదారు లిస్టులో ఎంచబడ్డాడు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసమే. ఈ రోజు కూడా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? మన కోసమే యాజకత్వం చేస్తున్నాడు. అర్థమైందా? ఎందుకని? అక్కడొస్తాడు ఆయన. మన పైన నేరారోపణ మోపేప్పుడంతా దానికి సమాధానం యేసయ్య ఇస్తూనే ఉంటాడు. తర్వాత ఆటోమేటిక్‌గా ఏమవుతది? తీర్పు రావాలి కదా! ఎన్నికోర్లు తీర్పు వస్తాయి కదా! తీర్పు వచ్చేటప్పుడు అక్కడ న్యాయాధిపతి కూర్చొని చెప్తాడు. వాళ్ళను పోనిమ్మంటాడు. వాళ్ళని విడుదల చేయంటాడు. ఎందుకు? సమాధానం యేసయ్య ఇచ్చాడు. సమాధానం యేసయ్య ఇచ్చాడు. ఎందుకు? చేసిన తప్పులన్నిటినీ ఆయన శరీరం పైన వేసుకుని సిలువ యాగంలో మొత్తానికి తీసేశాడు. పాపములన్నీ తీసేశాడు. ఇప్పుడు పాపములన్నీ తీసిన తర్వాత ఇక్కడ నేరారోపణ ఏముంది? పాపమే లేని ఒకరి దగ్గర శిక్ష ఏం వేస్తాం? అప్పుడు న్యాయాధిపతి ఏం చెప్తాడు? పోనిమ్ము అంటాడు. అనాలి. దానికోసమే యేసయ్యను ఆ లిస్టులో అతిక్రమదారుల లిస్టులో ఎంచబడ్డాడు అని చెప్పేసి అక్కడ వాక్యం మాట్లాడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనతో సరి సమానంగా అతిక్రమదారుల లిస్టులో యేసయ్య పేరు కూడా ఉంటే ఇప్పుడు యేసయ్య పైన మనకు భయం పుడుతుందా? భయం వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఏమన్నా భయం ఉంటుందా? ఎందుకు చెప్పండి? వీఆర్ సెయిలింగ్ ఆన్ ద సేమ్ బోట్. ఏది? మన జీవితం ఎలా ఉందో అలాగే జీవితం ఉంది, కలిసిపోయాం. ఇప్పుడు యేసయ్య కూడా మూడో వ్యక్తి అక్కడ కూర్చుంటే భయం ఉంటుందా మనకు? భయం ఉండదు. ఈ భయం ఉండకూడదనే ఆయన మన లిస్టులో వచ్చాడు. ఇప్పుడు అదే యేసయ్య శరీరధార అన్నీ వచ్చిన తర్వాత దేవుడిలాగే ఉండింటే మనకు భయం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు? ఆయన దేవుడు అనే భయం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకు ఆ భయం లేకుండా చేశాడంటే అందరూ యేసయ్య వైపు రావాలని. ఏది? సృష్టిలో ఉండే మానవులందరూ యేసయ్య వైపు రావాలి. యేసయ్య వైపు ఆకర్షించబడి రావాలి. దానికోసమే ఆయన ఆ లిస్టులో ఉన్నాడు. మనం ఉండే అదే లిస్టులో ఉండేటప్పుడు డెఫినెట్గా మనకి భయం రానే రాదు. అప్పుడు యేసయ్య ఆ లిస్టులో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? మన స్నేహితుడు మాట్లాడినట్టుగా మన పాపములు అన్నిటిని కూడా ఆయన దగ్గర చాలా ఈజీగా కన్ఫెస్ చేయొచ్చు. అంటే మనం చెప్పొచ్చు. చెప్పి నాకు సమాపణం ఇవ్వు ప్రభువా అని మనం అడగొచ్చు. అంత దగ్గరలో మనతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ లిస్టులోనే ఉన్నాడు కాబట్టి మనను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు ఆయన. అందుకని క్లారిటీ ఆయన ఏం చేసుకుంటాడు? అర్థం చేసుకుంటాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏం తెలుసా? అతిక్రమదారుల లిస్టులో ఉండి, బాగా అర్థం చేసుకోండి, అతిక్రమదారుల లిస్టులో ఉండి ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడు దేవుడుగా ఒప్పుకున్నారో వాళ్ళందరి పేర్లు ఆ లిస్ట్ నుంచి యేసయ్య ఏ లిస్ట్ నుంచి వచ్చాడో ఆ లిస్టులో పెట్టడానికి వచ్చారు. అర్థమైందా మీకు? యేసయ్య ఒరిజినల్ లిస్టులో యేసయ్య పేరు ఒరిజినల్గా ఏ లిస్టులో ఉండాలి? యేసయ్య పేరు ఒరిజినల్గా ఏ లిస్టులో ఉండాలి? పరిశుద్ధుల లిస్టులో ఉండాలి, పరలోక లిస్టులో ఉండాలి, నిత్య జీవం లిస్టులో ఉండాలి. అక్కడే కదా ఉండాలి. మరి ఇప్పుడు యెషయా 53:12 ఏం చెప్పింది? ఆయన అతిక్రమదారుల లిస్టులో ఉన్నట్టుగా చెప్పింది. మరి యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు ఈ లిస్టుకి? నిత్య జీవం ఉన్న ఆయన పేరును ఏం చేశాడు? అలా మార్చి ఎక్కడికి వచ్చాడు? అతిక్రమదారుల లిస్టులోకి వచ్చాడు. మరి దేనికి వచ్చాడు అంటే ఈ అతిక్రమదారుల లిస్టులో ఎవరున్నారో సృష్టి ఉండే మానవులందరూ ఆ లిస్టులోనే కదా ఉన్నారు. ఈ అతిక్రమదారుల లిస్టులో ఉండే వాళ్ళందరినీ ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడుగా దేవుడు ఒప్పుకుంటారో ఆ పేర్లన్నిటినీ ఇక్కడి నుంచి తీసి ఏం చేస్తాడు? నిత్య జీవమైన ఆ లిస్టులో పెట్టడానికి యేసయ్య ఇచ్చాడు. అర్థమైందా? యేసయ్య ఒరిజినల్ లిస్ట్ అక్కడ, ఆయన పేరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? ఈ లిస్టులో పెట్టాడు. ఎందుకు? ఈ లిస్టులో ఎవరైతే తనను ఒప్పుకుంటారో, రక్షకుడిగా ఒప్పుకుంటారో ఆ పేర్లన్నీ మొత్తానికి మార్పిడి చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఉండే లిస్టు ఏ లిస్టు? పరిశుద్ధమైన పవిత్రులు ఉండే లిస్టు. మరి మనం ఉండేది ఏంటి? నీచులు ఉండే లిస్టు, అతిక్రమదారులు ఉండే లిస్టు కదా. ఏం చేశాడంటే ఆయన ఉన్న లిస్టులో మనం పెట్టేసి మనం ఉన్న లిస్టులో ఆయన వచ్చాడు.
ఎందుకు? మన అతిక్రమములన్నీ ఆయన పైన వేసుకుని సిలువలో మేక్కొట్టాడు. అలాగే ఆయన దగ్గర ఉన్న ఆ మంచి విషయాలు ఏంటేంటి? పరిశుద్ధత గాని, నీతి గాని, ఇంకా ఆయన ఆహ్, రక్తం గాని, ఇంకా ఆయన ఏమేమి ఉన్నాయో అన్నీ మనకిచ్చేసి, మనకున్న అన్నిటిని ఆయన తీసుకున్నాడు. ఈ దైవిక మార్పిడి ఆయన చేసాడు. యేసయ్య ఈ దైవిక మార్పిడి చేసాడు. ఎందుకు చేసాడంటే, ఎలా చేసాడంటే, ఆయన గూడా అతిక్రమం ఉండే ఆ లిస్ట్‌లో ఆయన పేరును పెట్టుకున్నాడు కాబట్టి, ఈ లిస్ట్ ఉండే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడండి. ఇప్పుడు ఈ లిస్ట్ నుంచి ఆ లిస్ట్‌కి మనం ఎళ్ళిపోయాం కదా! ఆలోచన చేయండి. అంటే దొంగల లిస్ట్ నుంచి, లేదు అతిక్రమంలో చేసిన ఈ లిస్ట్ నుంచి, పాపులు అనే ఆ లిస్ట్ నుంచి, తప్పుడు పనులు చేసేవాళ్ళు అనే ఆ లిస్ట్ నుంచి, అపరాధులు అనే ఆ లిస్ట్ నుంచి ఎక్కడ గట్టి ఎళ్ళిపోయాం? పరిశుద్ధులు అనే లిస్ట్‌కి దేవుడు మార్చాడు కాబట్టి, ఇప్పుడు ఆ లిస్టు వెళ్ళిన తర్వాత మన పాత జీవిగానే ఉంటామా? లేదు కొత్త జీవి ఉంటామా? కొత్త జీవిగా ఉంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇది పునాదికి సంబంధించిన విషయం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు అర్థం కాలేదనేటప్పుడు మనం ఇంక ముందు ఒక్క మెట్టు గూడా సాగలేము. మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. దేవుడు ఏదో ఇంత గొప్పగా పని చేశాడు కదా! ఇంత గొప్ప పని దేవుడు చేస్తే మనం ఏం చేస్తున్నాం? తీయండి. విలాప వాక్యములు లెమెంటేషన్స్. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 40వ వచనం. చదవడానికి ముందు కొన్ని విషయాలు చెప్తా. విలాప వాక్యాల గురించి కొన్ని విషయాలు చెప్తా. లెమెంటేషన్స్ 3:40 విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 40వ వచనం. ఇక్కడ విలాప వాక్యములు అంటే ఏమర్థం ఏమైనా తెలుసా? ఏడ్చుకుని కదా! బాధపడి ఏడ్చుకుని మాటలు. విలాప వాక్యములు మాటలు. మరి బైబిల్ ఎందుకు లామెంటేషన్స్ లేకపోతే విలాప వాక్యములు వచ్చింది? ముందుగా ఈ పుస్తకం రాసింది ఎవరో తెలుసా? యెరెమియా రాశాడు. యెరెమియా పుస్తకం తర్వాత ఈ పుస్తకం ఉంటది. చూసారా? యెరెమియా తర్వాతనే ఉంటది. యెరెమియా తర్వాత ఉంటది. యెరెమియా వచ్చేసి ఒక ప్రవక్త కదా! ఈ ప్రవక్తకి ఇంకో పేరుంది. ఏం పేరు తెలుసా? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. తన కోసం కాదు. ఇశ్రాయేల్ జనాంగం కోసం. ఎవరి కోసం? ఇశ్రాయేల్ జనాంగం కోసం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో జరగబోయే స్థితిగతులు అంత భయంకరంగా ఉంటది. ఈ ప్రవక్త కాలంలోనే దేవుడు యెరెమియాగే ఏం చేస్తాడో అన్నీ బయలుపరుస్తాడు. అందుకని యెరెమియాకు సమాధానం అస్సలు ఉండదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు జనాల కోసం. అందుకని ఈ ప్రవక్తను వీపింగ్ ప్రాఫెట్ అంటాడు. అంటే ఏడుస్తూ ఉండే ప్రవక్త అని చెప్పేసి చెప్తారు. ఎందుకు ఇది రాయాల్సిన అవసరం వచ్చింది అంటే, యెరెమియా గ్రంథం తర్వాత దీన్ని రాసినది ఎందుకు రాశాడంటే, క్రీస్తు పూర్వం అంటే యేసయ్య ముందు 586 మందిరం కూలిపోయింది. మందిరంని కూల్చారు కదా! దాని తర్వాత నెబుకద్నెజరు బబులోను నుంచి వచ్చి ఏం చేశాడు? అన్ని కొట్టాడు కదా! కొట్టి బానిసలకు పట్టుకెళ్ళిపోయాడు కదా! పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఈ విలాప వాక్యములు. అంటే యూదుల సంస్కృతిలో విలాప వాక్యములు ఏం చేస్తారంటే 5 స్టాన్సలు ఉంటాయి. ఇప్పుడు మన పాటలు పాడితే 4, 5 స్టాన్సలు ఉంటాయి కదా! అలాగే వాళ్ళ అలవాటు ఏంటంటే యూదుల సంస్కృతిలో ఎప్పుడన్నా వీళ్ళు ఏమన్నా ఇప్పుడు మన ఇళ్ళలో ఏమన్నా జరిగితే ఏడుస్తారు కదా! ఏడ్చేటప్పుడు వాళ్ళ సంస్కృతిలో 5 స్టాన్సల పాటలుంటాయి. ఆ పాటలన్నీ ఏడుపు పాటలు. అర్థమైందా? వాళ్ళ సంస్కృతి ఇదనమాట. అలాగే ఇక్కడ కూడా చూస్తే 5 అధ్యాయంలే ఉంటది. విలాప వాక్యాలు ఎన్ని ఉంటాయి? 5 అధ్యాయం ఉంటాయి. అంటే దానికి పోల్చి రాయబడిందనమాట. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇది మొత్తానికి ఏడుపే ఉంటది. ఏడుపు అంటే జనాలు ఇలాగా అయిపోయారు అని చెప్పేసి ఏడుపే ఉంటది. అందుకని ఇది ఇక్కడ రాయబడింది. ఇలా చెప్తూ వచ్చేటప్పుడు 3వ అధ్యాయంలో 40వ వచనం ఇలా చెప్తుంది. ఏమని? చదవండి.
మన మార్గములను పరిశోధించి మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఇంకోసారి చదవండి. మన మార్గములను మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మనము యెహోవా తట్టు తిరుగుదాము. అంటే మన మార్గములు కరెక్ట్ ఉంటే పరిశోధించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? మన మార్గములను పరిశోధించుకుని తెలుసుకుని, ఒకసారి మొదట్లో పరిశోధించుకోవాలి, ఆ తర్వాత ఏ మార్గంలో ఉన్నామని తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి? ప్రభువు తట్టు, యెహోవా తట్టు మనం తిరగాలి అని చెప్పేసి అక్కడ వాక్యం ఉంది. సరే, ఇది వాళ్ళకి మాత్రమేనా? ఈరోజు మనకు కూడానా? అందరికీనా? ఎందుకు వాళ్ళకి మాత్రమే అంటే, ఈ గ్రంథంలో ఈరోజు గ్రంథం మన చేతిలో ఉండదు. ఇప్పుడు గ్రంథం మన చేతిలో ఉంది, ఈ వచనం మన ముందుకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఉపదేశంలో మొదటి భాగంలో ఏం చూసుకున్నాం మనం? మొదటి భాగంలో ఏం చూసుకున్నాం? యేసయ్య అతిక్రమదారుల లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. ఎందుకంటే నిత్య జీవంలో మన పేర్లు రావాలి అంటే, నిత్య జీవం ఉండే ఆయన పేరుని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? అతిక్రమదారు లిస్టులో పెట్టి మన పేర్లు అందరినీ అక్కడ మార్చాడు. ఎందుకంటే మన దగ్గర ఉండే చెడ్డ విషయంలో ఆయన తీసుకున్నాడు, ఆయనతో ఉండే మంచి విషయంలో మనకిచ్చి తీసుకున్నాడు. పోనీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుంది? మన మార్గములను మనం పరిశోధించి తెలుసుకొని యెహోవా తట్టు తిరుగుదాము, దేవుని తట్టు తిరుగుదాము అని ఉంది. ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అతిక్రమదారుల లిస్టులో ఉండి, బాగా వినండి, అతిక్రమదారుల లిస్టులో ఉండి మన పేర్లు నిత్య జీవము వెళ్ళాల్సిన ఆ లిస్టుకి వెళ్ళాలి అంటే, విచ్చలవిడి జీవితం మనం జీవిస్తుంటే వెళ్తాయా? లేదు. ఇప్పుడు ఏదైతే జీవితం ఉందో దాన్ని మనం పరిశోధించుకుని తెలుసుకుని యెహోవా తట్టు తిరిగితే వస్తుందా? యేసయ్య తట్టు తిరిగిస్తే వస్తుందా? ఏం చేయాలి? తిరగల కదా, పరిశోధించాలి, ఎలాంటి జీవితంలో ఉన్నామని తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. అదే ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు ఓ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు అనుకోండి, సరేనా? ఆ భార్యాభర్తలు అయిన తర్వాత వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 12 సంవత్సరాలు ప్రేమిస్తే కానీ పెళ్లి జరగల. ఏది? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఇక్కడ ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకడినే అడగాలి. మీకు కూడా అయింది కదా పెళ్ళి అయిందా లేదా? ప్రేమించి చేసుకోలేదా? ఓకే, ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసిన వాళ్ళు ఎవరన్నా మీరు ఉంటే, లేదు ఈ వాక్యం మీరు ఎవరైనా చెప్తే, ప్రేమించేటప్పుడు మీరు ప్రేమ మొదలుపెట్టారు, మీరు 9వ తరగతిలో ఉన్నారు, ఓకే, మీ ప్రేమికురాలు 7వ తరగతిలో ఉంది. 2 సంవత్సరాలు తేడా చాలు కదా. అంటే ఒక కథ కోసం చాలా సరిపోదా? సరేనా? 9వ తరగతి అంటే మీ ఏజ్ ఎంత? 14 సంవత్సరాలు ప్రేమించే వయసా? కాదు. మరి ప్రేమ పుట్టింది, ఏం చేయాలి? మనయే 14 అంటే ప్రేమించే మగవాళ్ళకు, పురుషులకు ఇంకో 2 సంవత్సరాలు తక్కువ, 12 సంవత్సరాలు. అర్థమైందా? దీన్ని ప్రేమ అంటారా లేకపోతే ఆకర్షణ అంటారా? ఆకర్షణ. పోనీ ఆకర్షణలో మొదలైంది అనుకుందాం, సరేనా? ఇంకో 2 సంవత్సరాలు అయింది, అప్పుడే మొబైల్ అన్ని ఇచ్చారు మన ఇంట్లో. ఇప్పుడు ప్రేమ పెరుగుతుందా తక్కువ అవుతుందా? విచ్చలవిడిగా పెరుగుతుంది కదా. ఇంకా 2-3 సంవత్సరాలు అయింది, ప్రేమ కొనసాగుతుంది. అంటే కొంచెం స్ట్రాంగ్ ఆకర్షణగా మారి ప్రేమకు వచ్చింది. ఎందుకు? టీనేజ్కి వెళ్ళిపోయాం, అన్ని చుట్టి వాతావరణం అన్ని చూస్తున్నాం, తెలుస్తాయి కదా మనకు. సొసైటీ సమాజం నేర్పుతాయి, అన్ని నేర్పి ఇప్పుడు ప్రేమలో ఏం చేస్తున్నాం? సీనియారిటీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమలో సీనియారిటీ. ఆ రోజుల్లో చూస్తే ఆ ప్రేమ ఇప్పుడు 14 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మనకు 19 వచ్చింది అనుకోండి, ఓ ఫుల్ ఫామ్లో ఉంటామా కదా? ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళాం కదా, +2 అయిపోయింది, కాలేజీకి వెళ్ళాం, ఫుల్ ఫామ్లో ఉంటాం. ఇంకో 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 19 నుంచి 22కి వచ్చాం, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 10
8 సంవత్సరాలు అయింది ఇప్పుడు ప్రేమలో. సరే. ఇప్పుడు అలా కొనసాగింది. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయి ఒక జాబ్ వచ్చింది. మార్కెటింగ్ జాబో ఏదో జాబ్ వచ్చింది. ఎందుకంటే మార్కెటింగ్ ఎందుకు చెప్పానంటే వెంటనే వచ్చేస్తాయి. డిగ్రీ ఉంటే చాలని చెప్తారు. సరే. ఏదో ఒకటి ఎళ్ళాం. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెరుగుతాయా? తక్కువవుతాయా? పెరుగుతాయి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అలాగా అలా నెమ్మదిగా కాపాడుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు స్పీడ్ ఎక్కువుంటది. ప్రేమ అనేసి వచ్చేటప్పుడు ఎవ్వడి మాట వినం. ఎందుకు ఎవ్వడు అంటున్నానంటే తండ్రి చెప్పినా వినరక్కడ. అలాగయిపోయింది. ఇట్టే అయిపోయింది, అట్టే అయిపోయింది. ఇటు అబ్బాయి పక్కన తెగించడానికి సిద్ధమయ్యాడు. అమ్మాయి పక్కన కాదంటే తెగించడానికి ఇద్దరు సిద్ధమయ్యారు. ఫుల్ ఫామ్‌లో ఉంది. మరి చూడడం అప్పుడప్పుడు తక్కువ. అంటే కండిషన్‌లో ఎక్కువుందనుకుందాం. సరేనా? మరి ఎక్కడ చూడాలి అనే ఒక అవకాశాలు తక్కువున్నాయో, అక్కడ చూడాలి అనే ఆశ ఎక్కువుంటది. ఉంటదా? ఉండదా? మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. భయంకరంగా ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితి. సరేనా? ఇప్పుడు ఈ పరిస్థితిలో అమ్మాయి తరఫు వాళ్ళ ఫ్యామిలీ ఇంకో దేశానికి ఎళ్ళిపోతుంది. సరేనా? ఎళ్ళిపోయారు. అబ్బాయికి కూడా తెలుసు. ఎళ్ళిపోయారు. సరే ఓకే. ఎళ్ళనివ్వు అని ఓకే. ఇప్పుడు ఓ దేశం, ఇంకో దేశం. ఇంకా ఎదురు చూపు ఎక్కువవుతాయా? తక్కువవుతాయా? భయంకరంగా ఉంటది గదా! మామూలుగా ఉండదు. అంటే ఎందుకు ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళు ఉన్నారా అనేసి అడిగానంటే, ఇప్పుడు నేను చెప్పింది అలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకుంటే చాలా బాగా అర్థమవుతది. మామూలుగా అర్థం కాదిది. ఎందుకంటే అక్కడ హృదయానికి ఏది ఒక హృదయం ఇంకో హృదయంతో మాట్లాడుతది. చూసేటప్పుడు దూరంగా ఉంటే కళ్ళు మాట్లాడుకుంటారు. మరి హృదయంతో మాట్లాడుతాయి. అంటే చూడండి వాళ్ళ వాళ్ళ భాషలు ఎలాగుంటదంటే మాట్లాడేటప్పుడే నేను అనుకున్నాను నువ్వు చెప్పేవంటారు. ఏది వీడో దేశాన ఉంటాడు, ఆ అమ్మాయి ఓ దేశాన ఉంటది. నేను అనుకున్నాను నువ్వు చెప్పేసేవంటారు. ఇలా చాలా సార్లొస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే పనిపాట్లేం లేదు గదా! ఈ ఆలోచనలే గదా! అనుకుంటారు. ఎందుకు అనుకోరు? ఏదైనా ఒకటి అనుకుంటే ఎప్పుడో మ్యాచ్ అవుతది. అన్నీ అనుకుంటే అప్పుడప్పుడు మ్యాచ్ అవుతూనే ఉంటది గదా! సో, ఇలాంటియన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకిప్పుడు ఇది? ఈ మాట ఎందుకు ఇంత అలా అంత ఎక్కువ ఇంత సమయం పెట్టి ఈ మాటలు ఎందుకు మాట్లాడామంటే, ఒక లోక ప్రేమలో బాగా అర్థం చేసుకోండి. ఒక లోక ప్రేమ, ఎదురుచూపులు కలిగిన ప్రేమ, హద్దులు ఉండే ప్రేమ కదా! ఈ ప్రేమకు ఒక మానవుడు అది ప్రేమికుడైనా లేకపోతే ప్రేమికురాలైనా ఇలాంటి స్థాయికి ఎళ్ళిపోతున్నారు. ఏమి ఎదురు చూడని అగాపే ప్రేమను ముందు బెట్టి దేవుడు ఇప్పుడు అదే ప్రేమికురాలు వేరే దేశానికి ఎళ్ళిపోయింది. ప్రేమికుడు ఇక్కడున్నాడు. లేదు ప్రేమికుడు వేరే దేశానికి ఎళ్ళిపోయాడు. ప్రేమికురాలు అక్కడే ఉందనుకోండి. సరేనా? ఏదో ఒక ఇబ్బందులొచ్చేటప్పుడు వీడో పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయో పెళ్లి చేసుకుంటది. చాలా జరిగింది. చాలా అంటే 1, 2 కాదు. వందలు, వేలలో జరిగింది. లక్షల్లో జరుగుతుంది. మరి ఇక్కడ ఇవన్నిటికి హద్దులున్నాయి. ఈ లోక ప్రేమలో హద్దులున్నాయి. మరి హద్దులేని ప్రేమను చూపించి ఈ వాక్యం చెప్పింది. మరణముకు దీని ముందు మనం చూసిన వాక్యం. మరణము నొందునట్లు తన ప్రాణమును ధారబోసెను యేసయ్య పోసాడు. పోసాడా లేదా? కదా! అలా పోసిన తర్వాత కూడా ఏ లెక్కలో ఎంచబడ్డాడు? అతిక్రమదారుల లిస్ట్‌లో ఎంచబడ్డాడు. ఆ లెక్కలో ఎంచబడ్డాడు. అది హద్దులేని ప్రేమ. ఎదురుచూపు లేని ప్రేమ. అలాంటి ప్రేమ ఇచ్చిన ఆ దేవుణ్ణి చూడాలని ఎప్పుడన్నా అనుకున్నామా? ఆ! ఆలోచన చేయండి. ఏ మనుషులు మనం ఆలోచన చేయండి. ఆ! మానవ జీవితమే గదా! ఏ మనుషులు మనం? ఎప్పుడన్నా అనుకున్నామా చూడాలని? మరి మనం అనుకోలేదు గానీ, మీరు నేను అనుకోకుండా ఉండొచ్చు. మరి ఎంతమంది దేవుని బిడ్డలు అలా అనుకున్నారు తెలుసా మీకు? తెలుసా? వందల మంది, వేల మంది ఉన్నారు. యేసయ్యని ఎప్పుడు చూద్దాం? ఆయన ముఖ దర్శనం ఎప్పుడొస్తాయి? మధ్యాకాశంకు ఎప్పుడొస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అనే ఆ ఎదురుచూపు ఉందే, అది ఎంతో మంది దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు. తప్పులు చేస్తారు. తప్పులు చేస్తారు.
కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు వాళ్ళని ఎలా పెంచుతారంటే ఒక చూపు చూస్తే చాలు పిల్లలు భయపడతారు. ఇంకా కొన్ని ఇళ్లలో చెయ్యి అలా ఎత్తి అలా అంటే చాలు భయపడతారు. ఎంతవరకు భయపడతారో తెలుసా? ఒక చూపు స్ట్రాంగ్‌గా చూసిన తర్వాత, చెయ్యి అలా లేపిన తర్వాత, ఆ పిల్లలు ఎంతవరకు భయపడతారంటే, మరలా వాళ్ళ తండ్రి మొహములో ఆ నవ్వు చూసే వరకు భయపడుతూనే ఉంటారు. ఒకలాంటి ఫీలింగ్ ఉంటూనే ఉంటది. మరి మనకు ఎంత చేశాం? అతిక్రమం లిస్ట్‌లో ఈరోజు మీరు కూడా ఆలోచన చేసుకోండి. నేను ఆలోచన చేసేటప్పుడు నా పేరు ముందుండాలని అనుకున్నా. అన్నీ చేశాను. మీరు ఆలోచన చేసినా మీకు కూడా ఆ తలంబే వస్తాయి. నేను అన్ని తప్పులు చేశాననేసి అందరికీ వస్తాయి. మరి అలాంటి ఒక లిస్ట్‌లో మన పేర్లు ఉండుకుని, మనకు అలాంటి తలంబే ఏమన్నా ఉందా? ఆయన ఎప్పుడన్నా మననొచ్చి ఏదన్నా అలాంటి మాటలు ఓ చూపు స్ట్రాంగ్‌గా చూడడానికి కానీ అలాంటివి ఏమైనా చేశాడా ఆయన? లేదే. మరి దానికి బదులుగా ఆయన ప్రేమను ఎలా పంచిపెట్టాడు? ఆలోచన చేయండి. సో, అలాంటి ఒక దేవుని దగ్గర ఉండే మనం, ఈరోజు మనం ఎలాంటి జీవితంలో ఉన్నాము అనే దాన్ని మనం పరిశోధన చేయలేదనుకోండి, చేసుకుని ఏ జీవితంలో మనం ఉన్నాము, ఏ జీవితంకి వెళ్ళాలిన ఆ మార్పులు అది తెలుసుకోలేదంటే దేవుడి దగ్గర ఎలాగెళ్తాం? ఆ! ఆలోచన చేయండి. దేవుడి దగ్గర ఎలాగెళ్తాం? పోనీ ఈరోజు మనం ఒక వాక్యం చూస్తున్నాం. అప్పుడు మొబైల్‌లో మన బైబిల్ అని డౌన్‌లోడ్ చేసి పెట్టుంటాము. దాని నుంచి ఒక నోటిఫికేషన్ వస్తది. వాక్యం చూస్తాము. మనం ఒకలాగుంటది. ఆ రోజు ఏమనుకున్నామా దానికి సమాధానంగా వచ్చుంటది. ఆ రోజు ఏమనుకున్నామో దానికి వ్యతిరేకం బాబు ఏంటి? అని అలా ఉన్నామా? భయపడుతున్నామా? దేవుని మాటలకు, దేవుని వాక్యములకు మనం భయపడుతున్నామా? అలా భయపడిపోయి ఆ రోజు వచ్చి మరి మన గదికెళ్ళిపోయి తండ్రి కాళ్ళను పట్టుకొని తండ్రి నన్ను క్షమించు అనే మనస్తత్వంతోనే ఉంటున్నామా? లేదు. ఆహ్! ఈ లోకంలో ఉన్నాం. దీంట్లో ఏముంది అని చెప్పేసి ఇంకా మనం ఏం చేస్తున్నాం? యేసయ్యకి దూరంగానే బతుకుతున్నాము. ఏం చేస్తున్నాం? పరిశోధన చేయాలా వద్దా? చేస్తున్నామా మనం? ఆ రోజు రికన్సైల్ చేసుకొని ఆ రోజు దేవుడి దగ్గర సమాధాన పడుతున్నామా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసయ్య దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి మనకి శిక్షకో బాగా వినండి. దేవుడి దగ్గర నుంచి ఈరోజు మనం జీవించే జీవన విధానం ఉంది గదా! జీవన శైలి. దానికి దేవుడి దగ్గర నుంచి ఒక శిక్షకో ఒక అలర్ట్ ముందే మనం ఎలాంటి జీవితంలో ఉన్నామో దాన్ని పరిశోధించి తెలుసుకుని ఆయనతో సమాధాన పడితే అది మంచిది. అది లేదనేటప్పుడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. శిక్షించన్నా ఆయన వైపు ఆయన మార్చుకుంటాడు. మనకెందుకు? శిక్షణంలో వెళ్ళడానికి లేకపోతే శిక్ష రూపంలో వెళ్ళి అప్పుడే మారుతాం అనేది మనకెందుకు? అవసరం లేదు గదా! అప్పుడు ఏం చేయొచ్చు? దేవుడి దగ్గర నుంచి ఒక హెచ్చరిక రాముందే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మనం పరిశోధించి తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఆలోచన చేయండి. మన సృష్టికర్త దేవుడు. ఇప్పుడు మన కుటుంబంలోనే తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మన తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, పెళ్లి చేసుకుంటే భార్య అవ్వచ్చు, లేదు మన పిల్లలు అవ్వచ్చు. మన కుటుంబంలోనే ఒక్కరు మనకు ఇష్టంగా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కుటుంబానికి వ్యతిరేకంగా అలాంటి ఓ మార్గంలో వెళ్తుంటే మనం ఏమనుకుంటాం? నస్తాయా మనకి? ఎంత కష్టపడతాం. మన కుటుంబం పక్కన పెట్టండి. ఇప్పుడు స్నేహితులు 10 మంది ఉన్నారు. మీరందరూ కలిసి ఓ 10 మంది ఒక లెక్కకు. దీంట్లో 8 మంది బాగానే ఉన్నారు మీరు. ఇంకో ఇద్దరు తప్పుడు దారిలో వెళ్తున్నారు. మీ నుంచి దూరం అవుతున్నారు. మీకెలాగుంటది? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న జీవితంలో చిన్న చిన్న సంఘటనలను ఇలాంటి మన కష్టాలు పడుతుంటే సృష్టికర్త ఆయనను మహిమపరచడానికి కోసం మనకు సృష్టినిచ్చాడు. మానవ రూపం మనకిచ్చాడు. మరి మనం ఇష్టానుసారంగా మన ఇష్టానికి మనం వెళ్ళిపోతుంటే ఆయన ఎంత బాధపడ్డు? ఆలోచన చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే రోజు యేసయ్య ముఖ దర్శనం లేకుండా బాగా వినండి. రోజు యేసయ్యతో సహవాసం లేని ఒక జీవితం సంతోషమైన జీవితంగా ఉండడానికి అవకాశమే లేదు. యేసయ్యతో సహవాసం లేని జీవితం హ్యాపీ అయిన జీవితంగా ఉండడానికి అవకాశమే లేనే లేదు. అందుకని ఈరోజు నేను కొంతవరకి ఏదో సంఘంలో పిలుస్తారు. మనం కూడా
సంఘము వెళ్తున్నాము, శుక్రవారం ఊరికనే అంటే మన పనిబాటు లేకనే కదా ఉన్నాము అని రావడమో, లేదు కొంతవరకు యేసుని తలుచుకుంటే చాలు అని అనుకోవడమో, లేదు కొంతవరకు మనం సహోదరులతో సహవాసం కలిగి ఉంటే చాలు అని తాత్కాలికమైన ఒక తలంపుతో దేవుడి దగ్గర వచ్చేవాటికి ఉంటే ఐఎమ్ సారీ, దేవునికి దూరం అవుతున్నాం. మన జరుగుతున్న జీవితమును మన పరిశోధన చేసుకోవట్లేదు. పరిశోధన ద్వారా ఏమి తెలుసుకోవట్లేదు. తెలుసుకున్న తర్వాత మనం దేవుని ఆశ్రయించడం లేదు. పేరు కోసం చెప్తారు కదా, నామకే వాస్తు క్రైస్తవుడు అంటారు కదా, అలాంటి జీవితంలో ఉన్నామనేది చాలా తేటగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోక జీవితంలో ఉన్నాం కాబట్టి దేవుడి దగ్గర నుంచి తొలగిపోతామని తెలుసు, దూరం అవుతామని తెలుసు, తెలియకుండానే తెలియకుండా కొన్ని వ్యతిరేకతలు జరుగుతాయని తెలుసు. మరి హృదయం ఎంత భారంగా ఉన్నా, అలాంటి పనులలో మనం చేసి ఉన్నా, ఎంత భారంగా ఉన్నా, మరి మనం ఏం చేయాలి? మరి ఆ రక్షణకే రావాలి. ఏది? మనకి రక్షణ ఇచ్చిన దేవుడి దగ్గరనే రావాలి. ఆ రక్షణ ఇచ్చిన ఆ మొమెంట్, ఆ సమయమును గుర్తుపెట్టుకుని మరి అక్కడికి రావాలి. మరి ఆ సిలువనే ఆశ్రయించాలి. ఎంత దూరమైనా ఒక్కసారి యేసయ్యని దేవుడి నుంచి ఒప్పుకున్న తర్వాత మరి జీవితంలో జరిగే కార్యక్రమములు బట్టి ఎంత దూరమైనా కానీ ఏం చేయాలి? మరలా ఆ సిలువనే పట్టుకోవాలి. ఆ సిలువనే. ఎందుకంటే విషయాలు ఎంత స్ట్రాంగ్ అన్నా అవ్వచ్చు. అంటే మనగును దేవునికి మధ్యలో ఉండే దూరం ఎంత దూరమైన అయి ఉండొచ్చు. మనగును దేవునికి మధ్యలో జరిగిన విషయములు, సంకటనలు ఎంత ఘోరమైనదా ఉండొచ్చు, ఎంత కఠినంగా ఉండొచ్చు. ఎలా ఉన్నా అలాగే ఉండిపోకుండా ఏం చేయాలి? మరి వచ్చి ఆ సిలువనే పట్టుకోవాలి. సిలువనే ఆశ్రయించాలి. సిలువను మరి వచ్చి ఆశ్రయించేటప్పుడు ఆ మొదటి ప్రేమ, దేవుని పట్ల మనకు ఏర్పడిన మొదటి ప్రేమ ఉందే, ఆ ప్రేమ మరలా ఏర్పడతాయి. ఆ గుణగలను మనకి మరలా ఇస్తాడు దేవుడు. ఆ మొదటి ప్రేమ రూపంలో రావాలి. ఇప్పుడు మొదటి ప్రేమ ఏంటి? ఆలోచన చేయండి. మొదటి ప్రేమ ఏంటి? మీరు మారు మనసు పొంది యేసయ్యను ఎప్పుడైతే లోకరక్షకుడు, నాకు కూడా రక్షకుడు నుంచి అంగీకరించారో అది అలా 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 జరిగిపోలా. ప్రేమ కొలిది జరిగింది. యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు. యేసయ్య నన్ను విచ్చలివిడిగా ప్రేమించాడు. ఎదురుచూపు లేని ప్రేమ, హద్దు లేని ప్రేమ అని చాలా కారణాల వల్ల మనకు ఆ తొలి ప్రేమ దేవునితో ఏర్పడింది కాబట్టి మారు మనసు కలిగింది. ఇప్పుడు జీవితంలో ఎన్నో సమస్యలు గడిచి వచ్చిన తర్వాత కూడా, ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ మనం ఫేస్ చేసి వచ్చిన తర్వాత కూడా, జీవితంలో ఏదేదో జరిగిన తర్వాత దేవుడి దగ్గర నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయినా మరలా వచ్చి ఆ సిలువను ఆశ్రయిస్తే ఆ తొలి ప్రేమను యేసయ్య గుర్తు చేస్తాడు. అప్పుడు అక్కడి నుంచి పట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు. అలాగా సిలువను ఆశ్రయించేటప్పుడు మీకు గుర్తు చేసేది ఏం తెలుసా? ఇప్పుడు సిలువలో యేసయ్య మరణించాడని తెలుసు కదా. సిలువలో యేసయ్య త్యాగం చేశాడు మన కోసం తెలుసు. ఆ సిలువను ఆశ్రయించేటప్పుడు అంటే మీరు ఊహించుకోకూడదు, ఓ పెద్ద సిలువ ఉండాలి మనల్ని పట్టుకోవాలని కాదు. ఆ హృదయం అక్కడ కలుస్తాయి. ఆ హృదయంలో ఓ సినిమా జరుగుతాయి. ఏం సినిమా తెలుసా? మీరు సిలువను ఆశ్రయిస్తున్నారు, దేవుడి దగ్గర వెళ్ళారు, దేవుడు పాదాలు పట్టుకుని ఒక్కసారి పైకి చూశారనుకోండి, యేసయ్య సిలువలో వేలాడేటప్పుడు చివరిలో ప్రాణం విడిచిపెట్టే ముందు ఇంకా సమాప్తమాయెను, ఇదిగో సమాప్తమాయెను అని చెప్పడానికి ముందు ఆయన కళ్ళుందే, ఆ కళ్ళును మీకు చూపిస్తాడు. ఎలాంటి కళ్ళు తెలుసా మీకు? తెలుసా? ఏమీ లేదు, శరీరంలో ఏమీ లేదు, నీరుతో సహా కారిపోయింది. రక్తం లేదు, నీరుతో సహా కారిపోతే తల్ల క్రీడం పెట్టారు, రక్తం కారుతుంది, ప్రాణం విడిచే సమయం కళ్ళు ఎలా ఉంటుంది? ఆ కళ్ళును ఒక్కసారి మీరు చూసేటప్పుడు తొలి ప్రేమ కనిపిస్తుంది. దేవునితో మనం ఏర్పరచుకున్న మొదటి ప్రేమ కనిపిస్తాయి. ఇంకా మీరు తెలుసుకోలేదనుకోండి, మీరు సిలువను ఆశ్రయించేటప్పుడు యేసయ్య పరిశుద్ధమైన రక్తంలో మునగ చేస్తాడు, మునిగిపోతారు.
ఆ రక్తం ఎవరి కోసం కాచబడింది? మొత్తానికి నీరుతో సహా కాచబడిందే. ఎవరి కోసం కాచబడింది? ఆ రక్తంలో మునిగిపోతారు. ఇంకా ఆయన చూపిన ఆ సిలువలో ఆయన చూపిన ఆయన ఆహ్, ఆయన సృష్టి కోసం, సృష్టిలో ఉన్న మానవుల కోసం ఆయన చూపించిన దయ గాని, కరుణ గాని ఆలోచన చేయండి. దాంట్లో ముంచుతాడు. మామూలుగా ఉండదు. అప్పుడు మీ లోపల హృదయంలో ఏమైనా ఉంటదా? భారాలుంటదా? మిమ్మల్ని దేవుని దూరం చేసిన ఆ విషయములు ఏదైనా గాని అక్కడే కరిగిపోదు? నాకైతే ఆ సంఘటన జరిగింది. బాప్టిజం తీసుకున్న అదే రోజు సంఘముకు లోపల తీసుకెళ్ళి 5, 6 ఎల్డర్స్ పెద్దవాళ్ళు, సంఘ పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. మొత్తానికి చూపించాడు దేవుడు. అన్ని కరిగిపోయింది. ఒకవైపు లోకం కరిగిపోయింది. ఇంకోవైపు విశ్వాసం పెరిగింది. ఆ రోజే బాప్టిజం తీసుకున్న రోజే. 2014 అక్టోబర్ 29 సెప్టెంబర్ 29 అనుకుంటా. జరిగింది. చేశాడు. ఎందుకంటే సిలువను ఆశ్రయించాం. దాని ముందు నాకు అంత బాధలు. దేవుడిని ఎరిగని నెల రోజులు అయింది. బాప్టిజం తీసుకున్న రోజే సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కడికి వేయాల. దేవుడు వెనక్కడికి వేయడానికి అనుమతించాల. ఈరోజు ఇలాంటి స్థాయిలో పెట్టాడు. అది జరగాలి. ఇప్పుడు వాక్యం చెప్పినట్టుగా మన జీవితం ఏం చేసుకోవాలి? పరిశోధించుకొని దేవుడిని మనగుని మధ్యలో ఉండే ఎలాంటి విషయంలన్నా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటే సిలువను ఆశ్రయించాలి. ఇప్పుడు ఈ పనులు మనకు జరగలేదనుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఈ పనులు మనలో జరగలేదంటే మూలవాక్యం తీయండి. ఒకసారి తీయండి. 2 కొరింథీ 5:18. 2 కొరింథీ 5:18. మూలవాక్యం ఏంటి? మూలవాక్యంలో తండ్రి అయిన దేవుడు మనలను యేసయ్యతో సమాధానపరుచుకున్నాడు. వచ్చాడా లేదా? తండ్రి అయిన దేవుడు మనలను యేసయ్యతో సమాధానపరుచుకునే తర్వాత మనకు పని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆ సమాధాన పరుసు పరిచర్యను ఎవరి అనుమతించాడు? మనకు అనుమతించాడు. ఇప్పుడు మన జీవితాలను మనం మార్చుకుని ఆలోచన చేయండి. దేవుడుగా ఉన్న యేసయ్య శరీరధారిగా దిగి వచ్చి పాపుల లిస్టులో ఉండే మనను, అతిక్రమము లిస్టులో ఉండే మన పేర్లను, నిత్య జీవంలో ఉండే ఆయన పేరును తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన పేర్లను తీసి నిత్య జీవంలో పెట్టి మన మార్పిడి కోసం ఆయన పనిచేశాడు. మరి ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నాము అని మనం పరిశోధించుకుని, మనం తెలుసుకుని మన యెహోవా యొద్దకు, దేవుడి యొద్దకు తిరగాలి. తిరిగితే గాని తండ్రి యేసయ్యతో మనల్ని సమాధానపరచడు. ఇప్పుడు ఆ పని జరిగిపోయింది. యేసయ్యతో మనం సమాధానపరిచాడు కదా. ఎందుకు? యేసయ్య త్యాగం చేశాడు. మన యేసయ్యను అంగీకరించాం. అయిపోయింది. ఇప్పుడేం జరగాలి? మన జీవితాలను మార్చుకొని దేవుని స్వార్థను ప్రకటన చేస్తే దేవుడు మనకిచ్చిన పని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఏమని ఇచ్చాడు? దేవుడు తండ్రి మనను ఎలా యేసయ్యలో సమాధానంగా పెట్టాడో అలాంటి సమాధాన పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మన పని చేయాలంటే మన కరెక్ట్గా ఉండాలి కదా, మన సరిగ్గా ఉండాలి కదా. మనమే ఇంకా దేవునికి దూరంగా ఉంటే ముందు మనను మార్చుకుని మనం ఏం చేయాలి? మనకిచ్చిన పనిని నెరవేర్స్తే ఈ లోకముకు దేవుడు మనను పంపిన ఉద్దేశం నెరవేర్చబడతాయి. అప్పుడు యేసయ్య చేసిన పని ఏమని చేశాడు? ఆయన పేరు నిత్య జీవం నుంచి తీసుకొచ్చి ఏం చేశాడు? ఇక్కడ పెట్టేసి మనందరినీ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈ లోకం నుండే యేసయ్య జీవితం ఆయన ముగించుకుని మనతో నిత్య జీవంలో కలుస్తున్నాడు. ఇవన్నీ నెరవేర్పు వస్తాయి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా జరిగింది. తండ్రి పనిచేశాడు. బాగా వినండి. తండ్రి యేసయ్యలో మనల్ని సమాధానపరిచాడు. సమాధానం అయిపోయాం. తండ్రికి దగ్గర అయిపోయాం. ఆదాం నుంచి వచ్చిన విషయములు కట్ అయిపోయింది. ఇక్కడ మన జీవితంలో మన తర్వాత మన పిల్లలకు రాదు. ఎందుకు? మనతో పాపం అన్నీ కట్ అయిపోయింది. మనం దేవుడితో కలిసిపోయాం. ఇప్పుడు తండ్రి తన ఇచ్చిన వాగ్దానము పనిచేశాడు. యేసయ్య తనకిచ్చిన వాగ్దానం ప్రకారం, తన చేయాల్సిన పని ప్రకారం
నిత్య జీవం నుంచి ఆయన పేరు తీసుకొచ్చి అతిక్రమ లిస్టులో పెట్టేసి మన పేరు అక్కడ తీసుకెళ్ళి పెట్టేశాడు. ఆయన చేసిన పని అయిపోయింది. ఈ పని జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనపై ఇలాంటి సంఘముకు దాని దీని ప్రార్థనలు అన్ని నడిపి ఆయన పని ఆయన చేసుకున్నాడు. దేవుడు ఆయన పని పూర్తి చేశాడు. ఇప్పుడు మధ్యలో తొండ మానవులు మనం ఏం చేస్తున్నాం? ఎవరి మాట కూడా వినట్లా. అతిక్రమం ఉన్న లిస్ట్ నుంచి నేను తీసేసాను రా బాబు, నా పేరు పట్టుకున్నాను, మీరు వెళ్ళండి రా బాబు అని ఒక కుమారుడు చెప్పాడు. కుమారుడు చెప్పడానికి ముందే తండ్రి కుమారునిలో మనల్ని సమాధానపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 పనులకు దోహదపడి అన్ని పనులు చేసి మన జీవితంలో యేసయ్యని తీసుకొచ్చి యేసయ్యని రక్షకుడిని చెప్పి రూపల నివాసం చేస్తున్నాడు. ఇన్ని జరిగిపోయిన తర్వాత ఒక్క పని మాత్రం జరగట్లా. ఏం జరగట్లా? విలాప వాక్యములు 3:40 ఏం జరగట్లా? మన జీవితమును పరిశోధించుకుని తెలుసుకుని యెహోవా తట్టు తిరగాలి పూర్తిగా. అది ఒకటి జరిగితే దేవునితో మనకు ఏర్పడిన తొలి ప్రేమ మరలా ఏర్పడతాయి. దానికి మనను సిలువను ఆశ్రయిస్తే ఆటోమేటిక్గా అది జరుగుతాయి. సో ఈరోజు ఎలాంటి జీవితం ఉందో ఆ జీవితమును మనం పరిశోధించి తెలుసుకుని దేవుడి వైపు తిరగాలి. తిరిగేటప్పుడు మనలో మార్పిడి జరుగుతాయి. మన మార్పిడి ఇంకా చాలా ఆత్మలను ఏం చేస్తుంది? యేసయ్యలో సమాధానపరచడానికి ఆ పని దోహదపడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికే మహిమ కలుగును గాక.